సో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. స్పెషల్ అంటే నాకే కాదు మీ అందరికీ కూడా చాలా స్పెషల్. సో ఆయన స్క్రీన్ ముందు కనిపిస్తే చాలు మన ఫేస్ లో ఒక మంచి చిరునవ్వు అయితే వస్తుంది. సో ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా చాలా తక్కువే అనిపిస్తాయి. సో ఆయన ఎవరో కాదు, బాబు మోహన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన గురించి మాట్లాడి ఇంకో కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందాము. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. లేదు, బాగున్నా. నువ్వు వచ్చావు కదా, ఇంకా బాగున్నా. అయ్యో ఓకే, మూడు నెలలు అయింది అందాజు కదా, 3 months అవుతుంది సార్. అవును, అందుకే ఇవాళ ఎట్టి పరిస్థితి చేయాలని నేను అన్ని ప్రోగ్రామ్ క్యాన్ చేసుకుని, ఎట్టగా నాకు బాగలేదు కదా, ఇంట్లో ఉన్నా కాబట్టి ఇది కూడా అయిపోవాలని ఇవాళ డేట్ పెట్టేసిన మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు ఫస్ట్ మూవీస్ గురించి స్టార్ట్ చేద్దాం అంటారా, పాలిటిక్స్ గురించి స్టార్ట్ చేద్దాం అంటారా? నీ ఇష్టం, నువ్వేమైనా అడుగు, సమాధానం చెప్తా. ఓకే సార్. సార్ అసలు మీకు ఎప్పుడు అంటే మీరు డ్రామాస్ చేసేవాళ్ళు కదా ఇంతకు ముందు, అసలు ఎందుకు మళ్ళీ ఇండస్ట్రీ వైపు రావాలనిపించింది అసలు? నాకు అనిపించలేదురా. అబ్బే ఎట్లా అనుకుంటా, నాకు నో బ్యాక్గ్రౌండ్, నో గాడ్ ఫాదర్, నేను రామనాయుడు గారు కొడుకును, ఇంటర్వాల్ గారు కొడుకును, ఇది ఒక మాట. అంటే ఏ వేలో చూసినా నాకు ఎంట్రీ అయ్యే అవకాశాలు లేవు. అందులో నాది ఖమ్మము, నాకు హైదరాబాదులో అంటే మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ, నేను ఎలా పోతాను మెడ్రాసు, ఎవరుంటు నాకు అందులో, నేను దేనికి పనికి వస్తానని పోతా, హీరోగా పనికి వస్తానా, విలన్గా పనికి వస్తానా, విలన్ కాబట్టి మన ఆజానుబాహుడు ఉండాలా, నాకు అది హైటు లేదు, పొడుగు లేదు, ఎట్లా నేను అనుకుంటా సినిమా యాక్టర్ అవుతుందని. సరదాగా నాటకాలు వేసేది స్కూల్లో అట్లా, అంతే. అది కూడా సరదాగానే, నేను సరదా కోసమే అంతే. సరే, ఒక దగ్గర ఎక్కడో డైలాగ్ చెప్పాలంటే సరే అని చెప్పిన సెక్రటేరియట్లో. నేను ఇక్కడికి వచ్చినాక, హైదరాబాద్ వచ్చినాక, అరే భలే చెప్పాడు అన్నారు. ఒక నాటకం వేస్తూ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్, హైకోర్టు ఎంప్లాయీస్ వాళ్ళు, అంటే అప్పుడే కొత్తగా ఇండస్ట్రీ హైదరాబాద్ రాబోతుంది. ఇక్కడ నాటకాలు గిటకాలు వేసే వాళ్ళను చాలా మందిని చిన్న చిన్న వేషాలు వేయిస్తున్నారు సినిమాలలో. అంటే ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు అట్లా లేరు, ఇక ఎంప్లాయీసే జూనియర్ ఆర్టిస్టులు. ఆ టైంలో వీళ్ళంతా ప్లాన్ చేసి వేస్తూ, ఈ క్యారెక్టర్కి ఎవడైతే బాగుంటుంది అని, అరే ఆయన డైలాగ్ చెప్పాడు చూడు సెక్రటేరియట్లో, అతను భలేగుంటాడు అబ్బా దీనికి అని నా దగ్గరకు వచ్చాడు, అడిగాడు. అది చేస్తా అన్న, నాటకం వేసినాము. దానికి ప్రతాప్ అండ్ ప్రొడక్షన్స్ తాత మనవడు ప్రొడ్యూసరు, ఆయన చీఫ్ గెస్ట్. నాకు తెలియదు, నువ్వు చేస్తామంటే చేస్తానన్నా, రిహార్సల్ చేసినావు. జనవరి 1 కొత్త సంవత్సరం పూట ఆ నాటకం రవీంద్ర భారతిలో. నాకు కోరిక రవీంద్ర భారతిలో, నేను అసలు నేనంటే నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి పోతుండేవాడిని. అంటే నా వైఫ్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. రవీంద్ర భారతి చూసి రవీంద్ర భారతి నేను ఎప్పుడన్నా ఒక్కసారన్నా కూర్చొని ఏదైనా చూస్తే బాగు అని అనుకుంటూ పోయేవాడిని ఎప్పుడు. నాకు అందులో నాటకం వేసే అవకాశమే వచ్చింది. అబ్బా ఇది జాలి లైఫ్కి అనుకున్నాను. తీరా నాటకం వేసేసరికి ఆ నాటకం ఆయన చూసి, ఏమయ్య బాబు నువ్వు భలే చేసావా, అబ్బాబ్బాబ్బా చేస్తావా మా సినిమాలో అన్నాడు. చేస్తాను అయితే రేపు రా అన్నాడు. పోయినాను, మేకప్ వేసినారు, కెమెరా ముందు యాక్షన్ టక చేసి పారేసి, అరే భలే చేస్తాను. రాజశేఖర్ చూసిన భలే చేస్తున్నా అన్నాడు. కోడి రామకృష్ణ గారికి చెప్పిండు, నిజమా అంత బాగా చేస్తుందా, ఫిలిపి మీద నేను చూస్తా ఒకసారి అంటే, నువ్వు బ్రహ్మాండంగా నచ్చుతాడు నీకు అన్నాడట. నన్ను పిలిచే, నేను పోతిని, బాగా చేసినవాడు కదా, మరి మన సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తా. అది ఆహుతి, ఆ చిన్న క్యారెక్టర్ పోయిన అది మెయిన్ క్యారెక్టర్ అయింది ఆ సినిమాలో. బాగా చేస్తానని నా క్యారెక్టర్ని పెంచి నేనే కిడ్నాప్ చేసుకొని చేసి పారేశారు. జీవిత కొడుకుని కిడ్నాప్ చేయటం, ఆహుతి ప్రసాద్ చనిపోవటం, హీరో చనిపోవటం, ఇదంతా అందరూ ఆహుతి అవడానికి కారణం నా క్యారెక్టర్. చాలా బాగా చేశాడు, చాలా బాగా అని నా నెమ్మటి సినిమా అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినాయి. నేను ట్రై చేసిందే ఉంది అనుకున్నది. ఫస్ట్ మీరు అదే రవీంద్ర భారతిలో చేసిన ఫస్ట్ ది చూసి కే రాఘవ గారు మీకు ఛాన్స్ ఇచ్చారు. అదే కదా సార్, భలే చేస్తుంది అన్నారు. కోడి రామకృష్ణ గారు చెప్పారు, ఈయన పోయి
ఓ బాగా చేసినవాడు కదా, ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఆ, ఇందులో ఏదో చిన్న 2 సీన్ల క్యారెక్టర్ పోయాము, మొత్తం ఉమ్, నేనే మొత్తం విలన్ అయిపోయినా. ఆ. కాన్ఫ్యూషన్. ఫస్ట్ మీరు స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్క్రీన్? ఏమనుకోలేదు. డైలాగ్ చెప్పా డైలాగ్ చెప్పానంటే యాక్షన్ అనగా చెప్తానే ఉన్నా, యాక్షన్ చేస్తూనే ఉన్నా. నాటకాలు వేసిన కదా. అవునవును. నేను నాటకాలు కూడా అంటే నాటకాలంటే అందరు ముందు మనం ముందు ఆడియన్స్ ఉంటారు, అంతమంది అంతే ఉంటారు, కదా. అంతమంది బట్ ఒక్కసారి కెమెరా ముందుకి సడన్ గా మనం రాగానే అసలు కొంచెం నాకు అలా ఫీలింగే రాలే. ఆ, నేను ఇప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నా, నేను ఉమ్, స్టేజ్ మీద చేస్తున్నట్టే అంత మందిలో చేసిన వాడికి ఉమ్, ఎవరు ఉండరు కదా, కెమెరా ఉండదు, ఉమ్, దానికి ప్రాణం ఉండదు కదా. అవును. అవును సార్, దాని రికార్డెడ్ చేస్తుంది. దాని ఫీలింగ్ తెలియదు కదా నాకు. ఆ, ఉమ్, నవ్వుతుందా ఏడుస్తుందా కూడా తెలియదు. ఉమ్, ఆడ జనమేమో రాళ్ళు వేసినా వేస్తారు సరిగ్గా చెప్పకపోతే, ఉమ్, కానీ అక్కడ భయం ఉంటుంది. ఆ, ఇక్కడే ఉంది ఆ, యాక్షన్ అనేది, దాన్ని చేసిన ఓకే. అంతే. అసలు నేను జీవితంలో ఫలాంది కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఆ, నేను స్టూడెంట్ లీడర్ని అయితే నేను అనుకోలేదు. స్టూడెంట్ లీడర్ హై స్కూల్లో ఉండి కాలేజ్ బంద్ అంటే బంద్, ఉమ్, కాలేజ్ వాళ్ళు భయపడేది నాకు. ఉమ్, ఆ నుంచి ఉమ్, ఎక్కడ నేను ఇదైతే బాగు అదైతే బాగు నేను ఎప్పుడు అనుకోలేదు. ఉమ్, ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్నా అయినా ఉమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉమ్, ఇక తహసీల్దార్ కలెక్టర్ అయిపోయేవాడిని ఇప్పుడు. ఉమ్, కనుక సినిమా యాక్టర్ అవుతున్నాను కానీ, పొలిటికల్కి వచ్చి మంత్రి అవుతున్నాను కానీ, ఉమ్, ఇవన్నీ నేను ఎప్పుడు ఏమనుకోలేదు. అన్నీ దేవుడే. అసలు ఫస్ట్ మీరు స్క్రీనింగ్ వచ్చిన తర్వాత మీరు అంత ఫాస్ట్ గా టకటక డైలాగ్ చెప్పిన డైలాగ్ ఏంటి సార్ అసలు? గుర్తుందా మీకు అసలు? గుర్తులేదు. గుర్తులేదు. అదేదో అన్ని దొంగ సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ఏదో ఉంది. ఉమ్, ఉమ్, ఈ ఆహుతులు మాత్రము పేజీన్నర డైలాగు ఒకటే షార్ట్ పెట్టారు. ఉమ్, చేద్దామంటే చేద్దామన్నా, ఉమ్, పేజీన్నర డైలాగ్ ఒకటే షార్ట్. ఓకే, ఉమ్, అమ్మ నమస్కారం, దండాలు. ఉమ్, నాకు ఒక పొలం పాయింట్ ఉంది, ఉమ్, మా తోరు పొలం పాయింట్కు నా పొలం పాయింట్కు ఇంకొక పాయింట్ ఉంది, ఆ Hmm. పాయింట్కి ఈ పాయింట్ అయితే దీనికి అదెంత, నాది ఇంకొకటి ఉంది, అది ఉంది, ఇది ఉందని ఉమ్, చెప్తాను అనమాట. దానికి ఎంత రేటు, దీనికి ఎంత రేటు, ఇది ఎంత, అది ఎంత అని చెప్తాను అనమాట. ఆ, భలే గమ్మత్తుగా చెప్పడం అది. ఆ, అది ఒకటే షాట్లో ఓకే అన్నాడు రామకృష్ణ. ఉమ్, ఉమ్, పేజీన్నర డైలాగ్ ఇటంతా తిరుక్కుంటూ చెప్పడం. ఇది ఏమో టేబుల్, ఉమ్, జీవిత కూర్చున్నా ఉమ్, అంటుంటది, వింటుంటది. Hmm. లాయరా ఉమ్, నేను ఏ నుంచి ఎట్టమ్మా అని మళ్ళా ఇటు, ఉమ్, అరే ఇది తిరిగి మళ్ళీ ఇట్లా. ఉమ్, అది ఏమో రామకృష్ణ గారు చేసి చూపించాడు, ఉమ్, నేను చేసేసాను. ఓకే. ఉమ్, రిహార్సల్ కూడా చేయలేదు. ఆ, అలా అలా గాడ్స్ బ్లెస్సింగ్. అవును, దేవుడు నిజంగా సార్. నన్ను ఇది ఇంతటోనే చేయాలని రాసి పెట్టింది. ఉమ్, ఆయన ఉమ్. సార్ అసలు ఇంత కష్టపడి చిన్నప్పటి నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఈ స్టేజ్ దాకా వచ్చారు అంటే మీ చిన్నప్పుడే మీ ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోయారు. మదర్ ఆ, మీ మదర్ చనిపోయారు. డిగ్రీ అవును. అప్పుడు నాన్న. డిగ్రీ అప్పుడు నాన్న. సో అంత చిన్న వయసులో చనిపోయారు. తర్వాత మీ సిస్టర్ ఉన్నారు, మీరు చదువుకుంటూ మీ సిస్టర్ ని చదివించారు. అవును. సో అంత నేను చిన్న 3వ తరగతి, అవును. మా చెల్లె ప్లే స్కూల్. ఆ, మీరు చదువుకుంటూ ఇంకా మీ సిస్టర్ ని కూడా చదివిస్తూ అంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు కదా. సో దాన్ని వెనకాల ఎవరైనా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా మేనమామ మా ఇంటి పక్కనే. ఆ, ఇక మా అమ్మ చుట్టాలంతా చుట్టే. ఉమ్, ఎవరు మమ్మల్ని పలకరేని కూడా పలకరించలే, అన్నం తిన్నవాని కూడా ఎవరు అడగల. ఉమ్. అంత స్ట్రాంగ్ గా ఉన్నారు అసలు ఆ టైంలో. మా చెల్లిని పడుకోబెట్టుకొని నేను కూర్చొని, మా ఇంట్లో పెద్ద ఇల్లు, ఇద్దరమే ఉండేది. లైట్ వెలిగించుకోవడం రాదు, చీకటినే ఉండేది. చిన్నగా లైట్ వెలిగించుకొని నేర్చుకున్నాను. మా పక్కన ఒక అమ్మమ్మ పాపం నేర్పింది నాకు. అరే బాబు ఏం లేదురా అన్నం, ఇక చూడు, నేను మీ అమ్మ ఉండేటప్పుడు చూడలేదా, నీళ్లు పోసినావు, బియ్యం పొయ్యి మీద పెట్టి అయిపోద్ది, అన్నం అయిపోద్ది. అన్నంలాగా కనపడంగా దించేయాల, అన్నంలాగా దించేసి ఏముంటుంది, అంతా గంజి అన్నంలాగా ఏదో ఒకటి అదే తినేవాళ్ళం. చిన్నగా అన్నం వండటం నేర్చుకున్నాను 4వ తరగతికి వచ్చేసరికి. ఇక అట్లా అది ఇక మామూలు జీవితం కాదు.
నరాలు తెగిపోతాయి ఇప్పుడు అది గుర్తు చేసుకుంటే. ఓకే. బెస్ట్ మీ సిస్టర్ కి మీకు బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా సార్? చాలా ఉన్నాయి. మీరు మర్చిపోలేని మూమెంట్? వద్దురా ఇప్పుడు ఆయన గుర్తు చేసి నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మళ్ళీ. అయ్యో. అది వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ, కానీ కంట్రోల్. ఓకే. చాలా అసలు అది హృదయ విదారకం, అసలు ఎంత హార్బుల్ సిచ్యువేషన్ అది. చాలా మూవీస్ లో కూడా చూపించారు, అంటే నార్మల్ గా కొన్ని మూవీస్ చేశారు. సో అలా సిస్టర్ మదర్ చనిపోవడం, అలా చూసుకోవడం, బాండింగ్ ఏడ్చుకుంటూ కూర్చునేది మేము. చాలా ఉన్నాయి. అది దుఃఖం ఈ అడగ రిపీట్ చేయబాకు. ఇన్ని మూవీస్ చేశారు, ఇంత మందిని హ్యాపీగా నవ్వించారు, ఇంత సక్సెస్ఫుల్ యాక్టర్ అయ్యారు. సినిమా లైఫ్ ఇంకా మీకు ఏమన్నా ఫుల్ఫిల్ చేసిందా, లేదంటే ఇంకా ఏమన్నా లోటు? రే 1450 సినిమాలు, అన్ని క్యారెక్టర్లు, రకరకాల క్యారెక్టర్లు, హీరోగా వేస్తేనే, విలన్గా వేస్తేనే, కమెడియన్గా వేస్తేనే, తాతగా వేస్తేనే, ముత్తాతగా వేస్తేనే. ఒక సినిమాలో తాత, తండ్రి, కొడుకు క్యారెక్టరేషన్. ఇంకా నాకు కోరికలు లేవు, తృప్తి తీరలేదనేది లేదు. ఎప్పటిదాకా ఇప్పుడు 7 సినిమాలు చేస్తున్నాను కనుక భగవంతుడు ఇచ్చినంత వరకు చేస్తూనే ఉంటా. కనుక నటుడికి ఎండ్ లేదు, కాబట్టి నాకు కూడా ఎండ్ లేదు. ఆఖరి శ్వాస వరకు కూడా అవసరమైతే నా శవాన్ని కూడా యాక్టింగ్ ఇస్తారు. అయ్యో, అడిగితే. సూపర్ సార్, అసలు నిజంగా. సో అంత ఇష్టం మూవీ మీద అంటే చాలా మంది అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను దానికోసం ప్రయత్నం పడి దానికోసం కింద మీద నేను ఇప్పుడు పాలిటిక్స్ లో బాధపడ్డాను. ఇక్కడ ఆత్మాభిమానాల మీద కూడా దెబ్బ కొడతారు, మానసికంగా కృంగదీస్తారు. అయినా ఇప్పుడు ఆయన అడిగేసరికి చేస్తా అన్న. కనుక అవకాశం వచ్చినప్పుడు దంచుకుంటూ పోవటమే. ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేసి ఛాన్స్ రాగానే ఇంకా అలా. నేను ఛాన్స్ కోసం కూడా వెయిట్ చేయలేదుగా. మా సినిమాలు చేస్తా అయితే రేపు రా పోయినా మేకప్ చేసాడు, డైలాగ్ చెప్పు, యాక్షన్ చెప్పేసిన అంతే. నేను ట్రై చేసింది ఎక్కడ ఉందిరా. అదే కనుక నేను ఏది కావాలనుకోలేదు, ఏది కోరుకోలేదు. అయినా అంతే, పాలిటిక్స్ లో నేనేం కోరుకోలేదు. నేను ఏడ్చుకుంటూ వద్దు సార్ దండం పెడతా అని అంటే కూడా నన్ను వదిలిపెట్టలేదు. అలాగే సినిమా నేనేం కోరుకోలేదు, వచ్చింది అవకాశం చేసిన. రాజకీయంగా అంతే, మంత్రి వచ్చి చేసిన, మంత్రి కోసం కూడా ట్రై చేయలేదు. అన్నీ ఏదైనా నేను ట్రై చేయలేదు. ఇప్పుడు కేపాల్ గారు పిలిచి ఎంపీకి పొడి చేయి, నువ్వు చేస్తావా లేదా అన్నాడు. చేస్తా పెట్టు అన్నా. ఓకే. సో స్టేట్ పాలిటిక్స్ అయిపోయినాయి, ఎంపీకి పోతే ఢిల్లీ పాలిటిక్స్ అయిపోతాయి. స్టూడెంట్ లీడర్ దగ్గర నుంచి అన్ని చేసినట్టే. నేను ఏది నేను కావాలనుకోలేదు, దాని కోసం నేను నాన్న తంటాలు పడి వానికాలు ఏడు ముక్కలు వచ్చినాయి. ఓకే అన్నా. సాంగులు పెట్టినరు, చెయ్యన్నారు. కొంతసేపు ఆలోచించిన, ఎట్ట కాదు ఇట్లా అని చెప్పిండు రాజేంద్ర ప్రసాద్. ఓహో అని ఒకటే టేక్లో చేసి పారేసిన బిట్టు మొత్తం. ఆ నుంచి అసలు ఇక పాటలు, శిల్స్మిత, డిస్కో శాంతి, వాళ్ళు డాన్సర్లు కాదు. సౌందర్య, ఆమని, సోను వాలియా, ప్రపంచ సుందరితో కూడా డాన్స్ చేసిన. అరే ఏ కైసా కర్రే, అరే అరే అన్నది నేనేస్తుంటే డాన్స్. సోను వాలియా, అలీబాబా అద్భుత దీపంలో ఒలి ఒలి ఒలియా ఓ సుందరి అనే పాట డించికడి లారెన్స్ మాస్టర్. సౌందర్య గారితో కూడా మీరు సాంగ్ చేశారు కదా. 365 రోజులు సెకండ్ షో హౌస్ఫుల్ చూసిన. అవును సార్, ఎగ్జాక్ట్లీ. సార్ ఇప్పుడు ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మీరంటూ అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా స్క్రీన్ ముందు కూడా ఈ సైజ్ నుంచి కూడా, సో మా చిన్నప్పటి నుంచి కూడా సార్ చిన్న చూస్తున్నారు. అవును. ఆ సాంగ్ ఉంది కదా చినుకు చినుకు అన్నదితో, అసలు ఆ డాన్స్ ఏంటి, అసలు ఆ డాన్స్ చూసి చాలా మంది, నేను చాలా దగ్గర విన్నా, నేను కూడా చూసాను. ఆ సాంగ్ కోసమే 365 days ఆడిందంట మూవీ. నేనే చూసిన సెకండ్ షో 365 రోజులు. ఆ సాంగ్ కోసమే వెళ్ళేవాళ్ళంట అసలు థియేటర్ కి. అదే చెప్తున్నా.
నేను హైదరాబాద్లో ఉంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర, ఒక రోజు రాజమండ్రి, ఒక రోజు వైజాగ్, ఒక రోజు గంటరాసు, అట్లా ఉండేది నాకు షూటింగ్లో. ఎక్కడికి పోయినా 5-6 షూటింగ్లు, 5-6 షిఫ్ట్లు. హైదరాబాద్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా 10 to 11 మధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నా కట్అవుట్లు చూసుకొని శబాష్ రా బాబు నీదిరా లైఫ్, ఎంజాయ్ ఆల్ ద బెస్ట్ అని బొమ్మకు చెప్పి పోయేది. మళ్ళీ తిప్పవండి అంటే నైట్ అంటే షూటింగ్లు చేసేది. అట్లా ఒకరోజు 365 రోజు ఆ గొడుగులు వేసుకుని సౌందర్యాన్ని నేను ఇట్లా 365 హౌస్ఫుల్ అని హౌస్ఫుల్ అంటే ఏంటంటే చూస్తే హౌస్ఫుల్ సాంగ్ కోసమే వాల్ పోస్టర్ మీద కట్అవుట్ మీద 365 రోజు అని వేసింది. 365 రోజు అంటాడు ఇది అని చూస్తే బుకింగ్ ఉంటుంది కదా, హౌస్ఫుల్ అని పెట్టింది. ఓడి అమ్మాయి దొంగతనంగా ఆడిస్తున్నాడు, డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నారు. లేకపోతే 365 రోజు హౌస్ఫుల్ ఏంటి, అందులో సెకండ్ షో మళ్ళీ ఇదేదో ఉంది కానీ లోపలికి పోయినాడు. ఏమయ్యా మేనేజర్ 365 రోజు హౌస్ఫుల్ ఆడుద్దా నీకు అంటే, అవును సార్. నవ్వుతామేంటి నేను సీరియస్ మాట్లాడుతున్నా. కాదు సార్ హౌస్ఫుల్ సార్. అరే నవ్వకు, హౌస్ఫుల్ ఏంటి సార్, టీ తాగుతారా కోల్డ్ డ్రింక్ తాగుతారా, టీ వద్దు క్యూల్ డ్రింక్ వద్దు, హౌస్ఫుల్ పాస్ చూద్దాం. పైకి పోతుంది వాళ్ళకి పోయి చూస్తే క్యాబిన్ లోంచి ఒక 200 మంది అట్లా ఉన్నారు. బాగానే ఉన్నారులే కానీ అంటే పలసగా కూర్చొని ఉన్నారు. ఇది హౌస్ఫులా అని యమతిట్టుడు అతను నవ్వుతుంది. సార్ ఒక్క 2 నిమిషాలు టైం అయింది, 2 నిమిషాలు సార్ ప్లీజ్. కలుపులు తెచ్చు మొత్తం రాని ఏం వేశారు, టట మ్యూజిక్ వేరే మొత్తం నిండిపోయారు. పువ్వు వేస్తున్నారు, కాగితాలు వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. పాట మొదలైంది, అయిపోయింది, మళ్ళీ మొత్తం వెళ్ళిపోయారు. అంతకుముందు నేను చూసిన వాళ్ళు మాత్రం కూర్చొని ఉన్నారు. ఎట్లా నిండింది థియేటరు, ఏంటి మేనేజర్ అంటే, నేను నవ్వితో మీరు తిట్టారు సార్, ఇప్పుడేమో మీరు నవ్వుతున్నారు సార్. నిజమే సార్ హౌస్ఫుల్. ఈ షాపులలో హోటళ్లలో పనిచేసేటోళ్ళు వీళ్ళంతా కూడా కొనుక్కొని పోతారు పొద్దున్నే. ఫస్ట్ షో సెకండ్ షో మ్యాట్ని కరెక్ట్గా పాట టైంకి వచ్చి పాట చూసి మళ్ళీ వెళ్ళిపోతారు సార్. ఇంకా 100 రోజులు ఆడుద్దండి, మాకు కొన్ని కమిట్మెంట్ నుంచి ఉండబట్టి రేపు పొద్దున తీసేస్తున్నాం, ఇవాళ లాస్ట్ షో మీరు రుచిలు భలే నాకు హ్యాపీగా ఉంది అది అని అన్నాడు. ఇక అప్పుడు టీ తెప్పించి పెట్టరులే, టీ తాగను సార్ అంటే అన్నది తాగి సంతోషంగా పోయిన షూటింగ్కి. అంటే 365 రోజు ఒక కమిడియన్, నేను ఒక డాన్సర్నా, నేనైనా ఇంకేమన్నా, నేను డ్యాన్స్ చేస్తే 365 రోజులు జనము ఎగిరి చూస్తున్నారంటే ఇప్పటికీ ఏదైనా ఫంక్షన్ల పాట పెడితే డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఏమో అంత హిట్ అట్టేందో తెలియదు అసలు. ఈ పాటకు మేము అంత సినిమా అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, రిలీజ్కి రెడీ అవుతుంది. సరే ఏదో కారణం అవన్నీ నేను చెప్పకుండా షార్ట్ కట్గా చెప్తా. ఒకరోజు మెడ్రాస్లో వేరే షూటింగ్లో ఉన్న అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారు వస్తున్నారు. ఏంటి నా దగ్గరికి వస్తున్నారు, ఇంటి రిలీజ్ వదిలిపెట్టాడు తిరుగుతాడు ఏంటి అనుకున్నాను. నాకు అడిగేందుకంటే ఏదో పని మీద వచ్చి తీరా చూస్తే నా కడికే వస్తున్నారు. అంటే అటు డైరెక్ట్ కడిగి పోవచ్చు, కెమెరామెన్కి నా దగ్గరికి వస్తున్నారు. పాపమోహన్ గారు మీరు కొద్దిగా హెల్ప్ చేయాలా? ఏం సార్ చెప్పండి గురుగారు. కాదు రేపు పొద్దున్న మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వస్తున్నాం. హైదరాబాద్ అయ్యో రేపు ఎల్లుండి వేలేదే సార్. కాదు నువ్వు వస్తున్నాం, మేము మాట్లాడినాం, పర్మిషన్ తీసుకున్నాం, కాకపోతే ఒక హెల్ప్ చేయాలా, మార్నింగ్ దాకా షూటింగ్ చేసి 6 గంటల ఫ్లైట్కి నువ్వు హైదరాబాద్ రావాలి. సార్ మరి టికెట్ కాకుండా డబ్బులు ఇచ్చినావు, అన్ని ఏర్పాట్లు చేసేసినావు. సరే మంచిది సార్, కానీ నువ్వు ఇంటికి పోవద్దు, అంటే ఎయిర్పోర్ట్ పక్కనే మా ఇల్లు, నువ్వు డైరెక్ట్ షూటింగ్కి రావాలి. జనరల్గా ఫ్లైట్ ఎక్కేటప్పుడు స్నానం చేయడం చేసి దేవుడికి దండాలు పెట్టుకుని ఎక్కుకొని ఆ ఫ్లైట్ అది ఆడ కూలిపోద్దానని కనుక డైరెక్ట్ పోయినాం. పోయేసరికి వేసుకో కారు దిగుతుంటే డ్రెస్ పట్టుకుని ఉన్నారు. ఏంటి అంటే బాబా నువ్వు వేసుకో, తొందరగా వేసుకో కృష్ణుడు. అయ్యో అన్న ఇక్కడేంటన్నా అక్కడ వేసుకుంటా రూమ్ కాడికి వేసుకో దాన్నే తీసి ప్యాంట్ ఇప్పేసి వేసుకొని రా
ఏంటన్న ఆడవుడి నాకు అర్థం కావట్లేదు. చూస్తే ఉమ్, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చొని వీడు కోట శ్రీనివాసరావు ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నారు. వీళ్ళు లేరే ఈ పాటలో ఏముంది అసలు షూటింగ్? పాట అని తెలియదు, ఇంకా ఉమ్, సాంగ్ షూటింగ్ అని తెలియదు నాకు. అందులో ఈ సాంగ్ అని అసలు తెలియదు. ఆ, నా సాంగ్ ఉడతా ఉడతా వచ్చి నేను షూటింగ్ చేసేసిన. ఆ, ఏంటబ్బా ఏంటబ్బా అనుకుంటూ లోపలికి పోతే కమాన్ కమాన్ టేక్ 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 అంటున్నాడు. ఆ, రాజేంద్ర ప్రసాద్ గొల్లమ కాలు పెట్టి కూర్చొని ఉమ్, ఈడు సాంగ్ డ్యాన్స్ చూద్దాం అని అన్నట్టుగా ఇట్లా ఇట్లా చూస్తున్నాడు. ఉమ్, జనరల్ ఏ బాబు అని నన్ను జనరల్ కౌగులించుకుంటాడు. అసలు ఉమ్, ఉమ్, ఇట్లున్నాడు. ఉమ్, రెడీ అని అంటుంటే నేను రాగా ఒకసారి ఏంటన్నా అసలు ఇది షూటింగ్ ఉమ్, ఏంటన్నా సీన్ ఏంటన్నా? సీన్ లేదు గీన్ లేదు, సాంగ్ సాంగ్ కరెక్టే అన్నా. మరి నేను ఒకసారి ఒకసారి చూసుండేది ఏం లేదు, చేసుడే. ఉమ్, అది కాదన్నా అసలు ఏంటో ప్లీజ్ అన్న అర్థం చేసుకున్నాను. నన్ను తిక్కమగ పెడుతుంటే ఏంటన్నా మీరు? ఆ, నిలబెట్టి ఇంట్లో డ్రెస్ వేశారు, మేకప్ కూడా వేసుకొని లేదు, ఉమ్, పౌడర్ పెట్టారు. ఉమ్, ఇట్లా కాదు టేక్ 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 అట్లా ఒక్కసారి ప్లీజ్ లేకుంటే వెళ్ళిపోతానని ఉమ్, ఒకసారి అటు చూపియమ్మా. ఇట్లా వస్తావు నువ్వు టక 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 అనుకుంటూ ఆ, ఇట్లా ఇట్లా ఆ, మ్యూజిక్ అది టట 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 ఫస్ట్ షాట్ ఉమ్, టట 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 అయిపోయింది. ఓకే ఓకే అయ్యో కాదన్నా ఇంకొక షాట్ చేస్తాను. వద్దు వద్దు వద్దు. ఉమ్, ఓకే ఓకే బాగుంది బాగుంది బాగుంది. ఉమ్, నెక్స్ట్ నెక్స్ట్ పెట్టింది. ఓకే మూడో షాట్ ఓకే. ఏం తీస్తానన్నా ఇది షూటింగ్ అవసరం అన్నా మీకు? ఇట్లా చేస్తాను ఏంటన్నా మీరు? గ్రేట్ ప్రొడ్యూసర్ గ్రేట్ డైరెక్టర్ అనుకుంటే ఉమ్, నన్ను బ్రహ్మాండంగా ఉంది, నమ్ము మమ్మల్ని. ఉమ్, ఇప్పుడు నువ్వు పోయి టిఫిన్ చేయి, మేకప్ వేసుకో, ఉమ్, మేము వస్తాము, ఉమ్, ఏం జరిగిందో చెప్తాం ఆ, అన్నారు. ఉమ్, అబ్బా దేవుడా అనుకుంటూ పోయిన ఉమ్, ఒక్క షాట్ సౌందర్యం మీద తీసి వస్తాం. వచ్చి అంత కథ అంతా చెప్పారు. ఉమ్, ఓకే రెడీ. ఉమ్, ఉమ్, 2 రాత్రులు 2 పగళ్ళు అయిపోయింది సాంగ్. ఉమ్, జనరల్గా సాంగ్ 3 రోజులకు కూడా కాదు, ఉమ్, అట్లా అది 2 రోజులలోనే అయిపోయింది సాంగ్. ఉమ్, ఒకరోజు 12 దాకా చేసినా చేయలేకపోయినాయి కదా, అంటే బాగా అలసిపోయినా కదా. ఉమ్, మరుసటి రోజు 2 దాకా చేసినా అయిపోయింది సాంగ్. అది 365 రోజులు ఇంకా క్రేజ్. ఇంకా క్రేజ్ ఉంది, ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఏ పెళ్లిలో చూసినా అదే పాట, ఏ ఫంక్షన్ చూసినా అదే పాట. ఇక నేను ఏ ఫంక్షన్కి వెళ్ళిన ముందు చిల్లు ఓకే సార్, ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక సో అసలు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? చిరంజీవి గారు. చిరంజీవి గారు. అది రిలీజ్ అయిన రోజు మేము చిరంజీవి గారి షూటింగ్ లో ఉన్నాను నేను. ఆ. ట్రిపుల్ యాక్షన్ అది ముగ్గురు మనగల్ల ఉమ్, భాస్కర్ ప్యాలెస్ లో. ఉమ్, అక్కడ చిన్న మినీ థియేటర్ ఉంది, ఒక 10 మంది కూర్చునేది ఉమ్, భాస్కర్ ప్యాలెస్. ఉమ్, ఏ బాబుమాను పిలుపు బాబుమాను పిలవండి. ఉమ్, అన్న ఏంటన్న చిరన్న, నువ్వు కృష్ణరెడ్డి గారి సినిమా సాంగ్ ఏమైనా చేసినావా? 2 సాంగులు చేసినాను. 2 అబ్బా, 2 ఉమ్, అవును అవును. ఉమ్, తెలుసా నీకు ఇవాళ సినిమా రిలీజ్? తెలుసా అన్న. ఉమ్, ఏంటి తెలుసు అంటే ఏంటి? ఉమ్, ఏంటన్నా మరి తెలుసా ఇవాళ రిలీజ్? ఉమ్, నువ్వు చూసినావా? చూడలేదన్నా. ఉమ్, ఏడన్నా ఆడగంట 7 గంట చేస్తాను మీకు తెలుసు కదన్నా. ఉమ్, చూడలేదా? చూడలేదు. తెలుసా నీకు అసలు? ఏంటన్నా ఉమ్, అంటన్నా నేను. ఏం తెలియనట్టే ఏంటన్నా అంటున్నాను, నీకు అన్నీ తెలుసు, ఉమ్, నువ్వు కావాలని మాట్లాడుతున్నావు. లేదన్నా ఏంటన్నా, నీ పాట చినుకు చినుకు ఆ పాట సూపర్ హిట్ అయ్యా బాబు. ఉమ్, తెలుసా నీకు ఎంత పెద్ద హిట్? ఏమన్నా నాకు తెలియదు. తెలీదా? నిజంగా తెలీదా? నిజంగా తెలీదు అన్న. అన్న 2 రోజుల నుంచి నీ షూటింగ్లో ఉన్నా కదన్నా, నాకేం తెలుసు అన్న, మీరు అంత కోప్పడుతున్నారు. ఉమ్, ఉమ్. అంటే మీకు షార్ట్ కట్గా తెలుసు, అసలు చాలా జరిగింది కథ. ఓకే ఓకే. రీల్ తెప్పిస్తాడు, కృష్ణారెడ్డి కలిపి ఉన్నాడు. అప్పుడే కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లు ఆ, కృష్ణారెడ్డి కలిపినాయి. ఆ కృష్ణారెడ్డి గారే 4 కొత్త సెల్ ఫోన్లు తెప్పించి ఉమ్, శ్రీకాంత్ ఒకటి, నాకు ఒకటి, అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారికి 4 ఆ, గిఫ్ట్ ఫోన్లు ఓకే. కొట్టి, అన్న కంగ్రాట్స్ అన్న, చిరంజీవి గారు ఉమ్, మీతో మాట్లాడుతున్నారన్న, ఇవి నీకు కూడా కంగ్రాట్స్ అన్నాడు ఆయన. ఉమ్, ఇక నీకు మాట్లాడుకుని నిజమా 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 అని ఉమ్, చిరంజీవి గారు కళ్ళని తిప్పుకుంటా, ఉమ్, ఆ రీల్ పంపగలరా? ఉమ్, ఎక్కడున్నారంటే భాస్కర్ ప్యాలెస్ పంపిస్తాం. ఉమ్, రీల్ రానే వచ్చింది, ఏనే వేసిండు. చిరంజీవి గారి ఫాదరు, ఉమ్, చిరంజీవి గారి బ్రదరు నాగబాబు, ఉమ్, నేను, చిరంజీవి గారు షూటింగ్ ఆపేశాను. ఉమ్. చూశారు. ఉమ్,
నన్ను. ఇంకొకసారి వేస్తారా? వేసిరి చూసి నాకు కాలీఫ్లవర్ పెట్టిన వాళ్ళు చెవిలో ఏం సాంగ్ అన్నావు, ఏ అబ్బా ఎంత ఇన్నోసెంట్. చాలా బాగా చేశాను. చాలా బాగా చేశాను. నేను సాంగుల్ని ఇట్లా ఇట్లా ఆడతా, కానీ చాలా బాగా చేశాను. మనం ఎప్పుడు మనమే బాగా చేస్తాం మేము అని ఎప్పుడు అనుకోకూడదు. బాగా చేసేది. అప్పుడు కొట్టాడు తొడ మీద. సార్ అంటే ఇంతమంది యాక్టర్స్ తో వర్క్ చేశారు కదా, మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ యాక్టర్ తో నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఏ యాక్టర్ తో? నా దేవుడు ఎన్టీఆర్. అంటే నాగేశ్వరరావు గారు కూడా బాగా లైక్ చేసేవాడు. ఇక నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు మెచ్చుకున్నారు అంటే ఇక అంతకంటే ఇంకా ఎవరిని చెప్తాం. ఇక చిరణ్ అంటే ఆయనతోటి మేము క్లాస్మేట్స్ లాగా ఆడుకోవటమేనా, చిరన్న చిరన్న అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. ఏ బాబుమోహన్ గారు నీకెందుకు అట్టుండేది. ఎన్టీ రామారావు గారు నా తమ్ముడు, ఎక్కడ షూటింగ్ రాగానే అడిగేవాడు నన్ను, మేజర్ చంద్ర గారు. అన్నగారితో నటించిన, అన్నగారితో సేవాస్ అనిపించుకున్నా, చాలా బాగా చేస్తున్నా తమ్ముడు, బాగా నవ్విస్తున్నారు మీరు, మేము బాగా నవ్వుకుంటాం మీరు అన్నగారు. ఇక అక్కినేని గారు ఏనాడు నన్ను పేరు పెట్టిపోయారు అందగాడ. ఏంటి నువ్వు రామారావు ఫ్యానా? మేము మాకు కాదా? ఓకే, ఈరోజు వస్తావా? నేను ఎక్కడుంటే అక్కడికి వస్తావా సార్ అంటే, సార్ నేను 2 పెగ్గులే తాగుతాను, నువ్వు వస్తే 3 పెగ్గులు తాగుతాను, వస్తావా? వస్తా సార్. కమా ఓ ఆయన ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని అసలు. ఒక మహానుభావుడు నాగేశ్వరరావు గారు, మహానుభావుడు ఇంటర్ అనే నన్ను అందరు ప్రేమించారు. మీ బాండింగ్ ఇంకా కోటేశ్వరరావు గారి బాండింగ్ 2 స్క్రీన్ లో చాలా బాగా కనపడుతుంది అందరికి. సో బయట కూడా అలానే ఉంటుందా మీ ఇద్దరు బాండింగ్? అంతే గోల్ ఉంటుంది. అవునా? ఓకే, బాగా క్లోజ్ గా ఉంటాం కదా మేము. అవుట్డోర్ షూటింగ్ లోకి పోయినప్పుడు మా ముగ్గురికి వరుసగా ఉండేది రూములు. కానీ మేము నా రూమ్ లోనన్నా ముగ్గురు ఉండేటోళ్ళం, కోట రూమ్ లోనన్నా ముగ్గురు ఉండేటోళ్ళం, బ్రహ్మానంద రూమ్ లోనన్నా ముగ్గురు ఉండేటోళ్ళం. అంటే ఎక్కువగా నా రూమ్ లో గానీ కోట రూమ్ లో గానీ ఉండేది ముగ్గురు. ప్రొడ్యూసర్లు అనే వాళ్ళు 3 రూమ్లు ఎందుకండి మీకు దండగా, ముగ్గురు ఒక దాంట్లో ఉండొచ్చు, మాకు 2 రూమ్ల డబ్బులు మిగులుతాయి అని అంటే, అమ్మ అక్కడ మాత్రం కుదరదు అనేది. అట్లా మేము ముగ్గురం కూడా బ్రహ్మానందం, కోట, నేను చాలా క్లోజ్ గా ఓన్ బ్రదర్స్ లాగా అయిపోయాను. సో ఇంత అంటే ఇప్పుడు ఇంత చేశారు కదా, మీకు మీ వైఫ్ గారి సపోర్ట్ ఎలా ఉండేది అసలు? వాళ్ళ సపోర్ట్ లేకుంటే మనం ఇంకెందుకుంటాం? పిల్లల చదువులు పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు ఏం చదివినో నాకు తెలియదు. డబ్బు సంపాదించడం ఇవ్వటం, వాళ్ళు వెసిలీ స్కూల్లో చదివేది, వాళ్ళకి భోజనం ప్యారడైజ్ హోటల్లో ఖాతా వాళ్ళకి. వాళ్ళు అక్కడ ఏ లోటు రానేలా, ఏ లోటు రాలేదు కనుక వాళ్ళు దేనికి ఫీల్ కాలేదు. మా డాడీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా పేరు వస్తుంది, దాంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు కనుక నేను సంతోషంగా చేయగలిగాను. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మిగతాది మాట్లాడుకుందాం. ఎట్లుంటుంది? ఓకే సార్. ఓకే సార్, ఒక మీకు నచ్చిన మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఒకటి? బాబు చాలా ఉన్నాయి, నేను అన్ని కలిపి చెప్పిన, అందుకనే నువ్వు కంటవని. సరే సార్, చిన్న డైలాగ్ వేసుకోవాలి, గెటప్ వేసుకోవాలి, చెయ్యాలి. ఒక చిన్న డైలాగ్ ఏదన్నా. ఏది? అమ్మా అని. అమ్మ కాదు, అమ్మ అంటే రొటీన్ ఉంటది, డిఫరెంట్ గా ఉండాలి. ఎట్లయితే బాగుంటది అమ్మ, మామూలుగా ఉంది. ఎట్లంటే బాగుంటది, ఎట్లంటే బాగుంటది అంటే పక్కన ఏదో ఒక లేగ దూడ అరుపు వినపడదు నాకు, అంబే అని. ఇది పెట్టాలి, లేగ దూడలాగా అనాలి, అంబే అని. అన్నా అని అట పెట్టి, అంబే అని ఇట్ట పెట్టిన.
అట్లా ఎన్నో ఊత పదాలు, ఎన్నో జిమిక్కులు మా డైలాగుల మధ్యలో పెట్టడం. ఉమ్, మా క్రియేషను 50% మాది ఉండేది. ఉమ్, మేము ఇట్లా చేస్తే బాగుంటుందో, అట్లా చేస్తే బాగుంటుందో తప్పించేది. ఉమ్. ఓకే, మీ లైఫ్ లో ఏది కూడా మీరు అంటే మీరు అనుకొని ఇంత దూరం వచ్చిందంటే అన్నిటికీ ఏది చెప్పేసిన లేదు. ఏది లేదు. అన్ని ఆ, చెప్పేసి అదే చెప్పేసిన అన్ని ఉమ్, అనుకోని నేను ఇది అయితే బాగు అని నేను ఎప్పుడు ఏది అనుకోలేదు. ఉమ్, ఉమ్, కానీ నేను ఎన్ని మెట్లు ఎక్కానో, ఎన్ని కథలు పడాలనో అన్ని కథలు పడ్డాను. ఉమ్. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ మూవీలో, ఇంత మంచిగా పేరు అన్ని బాగున్నప్పుడు అసలు పొలిటికల్ గా రావాలని ఎందుకు అనిపించింది అసలు? అది ఎన్టీ రామారావు గారు నా అభిమాని. మా అమ్మ నాన్న కూడా ఆ, ఎన్టీఆర్ గారు అభిమానులు. ఆ, మా అమ్మ నాన్న కోరుకున్నారు, ఉమ్, రే బాబు నువ్వు పెద్ద అయినాక నువ్వేమైతావో మాకు అనవసరం, ఉమ్, ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడరా, నీ కళ్ళతో చూస్తే మా కళ్ళతో చూసినట్టుగా ఉమ్, నీకు సంతోషపడతామని అనేవాళ్ళు. ఉమ్, సరే అమ్మగారు చనిపోయారు, ఉమ్, నాన్నగారు చనిపోయారు. సరే నేనేదో అవకాశం వచ్చింది, సినిమా యాక్టర్ అయ్యాను, ఉమ్, ఆయనను చూశాను, ఉమ్, నన్ను తమ్ముడు అని పిలిచాడు. ఉమ్, కనుక ఇక మా అమ్మ నాన్న కోరిక కూడా తీర్చానని సంతోషపడ్డాను. ఉమ్, ఇవన్నీ చాలా జరిగినాయి. ఉమ్, ఉమ్, చాలా 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 చాలా. ఎన్టీ రామారావు గారు నా తమ్ముడు, నువ్వు రా, కమాన్, నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, వెళ్ళు అక్కడ ప్రచారం చేయకపోతే పోయిన ప్రచారం. ఉమ్, 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 ఆయన చనిపోయాడు. నన్ను ఎందుకు ప్రచారానికి పంపిండు, చనిపోయాడు. ఉమ్, చంద్రబాబు ఏంటి నన్ను పోటీ చేయమంటుండు. ఆ, సరే అన్నగారు కోరుకున్నాడు కదని అంతే. నన్ను ఎవరు అడిగితే ఎవరు ఎన్టీ రామారావు గారు ప్రచారానికి బాగుంటే పోయినా కనుక కమిట్ అయిపోయినా రాజకీయం. ఓకే, సో స్టార్టింగ్ స్టెప్ అయితే అలా అయింది. అంతే. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి బాబు మోహన్ గారితో ఒక మంచి స్పెషల్ ఇంటర్వ్యూ. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.